ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 89వ శ్లోకం. శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. శివప్రియా, శివం అనగా మంగళం, శుభం. వాటిని ప్రసాదించుటలో ప్రియమును కలిగినది అమ్మ. తన భక్తులకు సర్వశుభములను ప్రేమతో ఇచ్చున్నది. సదాశివునికై తీవ్రమగు తపమాచరించి శివునిలోని అర్ధభాగం పొందినది జగన్మాత. శివుని యందు అనురాగమునకు సాక్ష్యం ఇదే. అందుకే అమ్మ శివప్రియా అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శివప్రియాయై నమః. శివపరా, అవ్యక్తమైన ప్రపంచమును వ్యక్తీకరించుటకు కారణం పరాదేవత. జడుడుగా ఉన్న పరమేశ్వరునిలో సంకల్పమును కలిగించినది ఇచ్ఛాశక్తి స్వరూపిణి అమ్మ. దాని ఫలితం బిందువులో లీనమైన అవ్యక్తం బీజరూపం నుండి ఆకారాన్ని దాల్చింది, చరాచర జగత్తుగా నిలిచింది. దీనినే సృష్టిగా పిలిచారు. శివునిలో దాగిన జ్ఞాన స్వరూపం పరారూపం, శుభప్రదమైనది. అందుకే అమ్మ శివపరా అని కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం శివపరాయై నమః. శిష్టేష్ట, వేదములలోని ఉపనిషత్తులలోని సాంప్రదాయములకు ఆచారములకు శిష్టత్వం అని పేరు. వాటిని ఆచరించేవారు శిష్టాచారపరాయణులు. శిష్టిత్వము అనిన ప్రీతి కలవారు శిష్టేష్టులు. బ్రహ్మనిష్టయందు కోరిక గలవారు, బ్రహ్మనిష్టా మార్గంలో చరించేవారు అమ్మకు ప్రియమైన వారు. వారికి అండగా నిలిచి ప్రేమానురాగంతో రక్షించే జగన్మాత శిష్టేష్ట అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం శిష్టేష్టాయై నమః. వేదాచారముల సాంప్రదాయములను అనుసరించేవారు శిష్టాచారులు. జగన్మాతను నిష్ఠతో ఆరాధించేవారు నైష్ఠికులు. ధ్యానమందు నిష్ఠ గలవారు ధ్యాననిష్ఠులు. యోగమందు నిష్ఠతను పాటించేవారు యోగనిష్ఠులు. వీరందరూ శిష్టులు, అమ్మకు ఇష్టులు. వీరి పూజలందుకునే అమ్మ శిష్ట పూజిత. ఓం ఐం హ్రీం శ్రీం శిష్టపూజితాయై నమః. అప్రమేయ, అప్రమేయం అనాది అనంతం అని పరాలక్షణాలు. పరాయే పరమాత్మ, పరబ్రహ్మం. ప్రమేయం అనగా ప్రమాణం. ప్రమాణమునకు అందనిది, వివరణకు కానీ భావించుటకు కానీ అందనిది అప్రాప్య మనసా సహా. వాగేంద్రియములకు అందనిది. యతో వాచో నివర్తంతే అను శృతిని అనుసరించి ఎక్కడ భావించే మనస్సు, వివరించే భాష, సాహిత్యములు నిలిచిపోతాయో అక్కడి నుండే పరమాత్మ ఉనికి ప్రారంభమవుతుందని తత్వం తెలిసిన వారి అనుభవం. సత్యమైనది, అంతం లేనిది, అనంత తత్వమే పరాశక్తి, సర్వాంతర్యామి అయినది. కావున అమ్మ అప్రమేయ. ఓం ఐం హ్రీం శ్రీం అప్రమేయాయై నమః. స్వప్రకాశ, న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. సర్వతేజసాం కారణభూతం తస్య భాసా సర్వమిదం విభూతి అని శృతుల మాట. అత్రాయం పురుషః స్వయం జ్యోతిః. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ప్రకాశించుటకు ఏది కారణమో
ఏ ప్రకాశం లేక జగత్తు ఉనికిని పొందదో ఆ ప్రకాశమునకు రూపం పరమేశ్వరి భర్గోదేవత, జ్యోతిర్మయం. దీనినే గీతాచార్యులు సకల జగత్తును ప్రకాశింపజేయు ప్రకాశం నా రూపమే అన్నారు. సకల జగత్తును వెలుగు నింపే పరమేశ్వరి స్వప్రకాశ. ఓం ఐం హ్రీం శ్రీం స్వప్రకాశాయై నమః. మనోవాచామగోచర. మనస్సుచే భావించుటకు, వాక్కుచే వివరించుటకు సాధ్యం కానిది. సృష్టి క్రమంలో 4వది మనస్సు. పరా పశ్యంతి మధ్యమా వైఖరీలలో వైఖరి వాక్కు 4వది. పరా పదార్థమును భావించుటకు, వాక్కుచే వివరించుటకు సాధ్యం కాక మౌనం వహించాయి మనోవాక్కులు. మనస్సుకు వాక్కుకు అందని అమ్మ మనోవాచామగోచర అని కీర్తించబడినది. అమ్మ జ్యోతిస్వరూపం, స్వయం ప్రకాశమగునది పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం మనోవాచామగోచరాయై నమః.